నీకు అసలైన యజమానురాలు ఈ కాదంబరియే. ఈ కాదంబరి చెప్పినట్టే నువ్వు వినాలి. ఈ కాదంబరి చెప్పిందే నువ్వు చెయ్యాలి. అబద్ధాలు ఎప్పుడు చెప్పకూడదు. అలా అని నిజాలు కూడా బయట పెట్టకూడదు. గుండెల్లోనే దాచుకోవాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. వెళ్ళు. జాగ్రత్త అండి. అమ్మా, మన కోసం స్పెషల్ గెస్ట్స్ వచ్చారు, ఒక్కసారి చూడు. ఏంటి ఏంటి ఎలా వచ్చారు? మీకు ఇక్కడేం పని? ఏం లేదు మేడం. పోనీ జరిగిన ఘోరాలన్నింటికీ ఆరాలు తీయడానికి వచ్చారా? అదేం లేదు మేడం. పోలీస్ స్టేషన్కి పంపించినందుకు పగ తీర్చుకోవడానికి గాని వచ్చాడేమో. అబ్బే అదేం లేదు సార్. మరి ఇక్కడ మీకేం పని? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? తారకన్నయ్య ఫోన్ చేసి రమ్మంటేనే వచ్చాము. వాడు రమ్మంటే మీరొచ్చేస్తారా? ఎంత లేదన్నా తారక్ మా బాస్ కదా మేడం. రమ్మన్నప్పుడు రాకపోతే ఏం బాగుంటుంది? అంతే మేడం, అన్నయ్య రమ్మన్నారు కాబట్టి వచ్చాం, అంతకంటే ఇంకేం లేదు. అయితే వెళ్ళండి. కానీ అక్కడ వాగే ప్రతి మాట కాస్త జాగ్రత్తగా వాగండి. అది గుర్తుపెట్టుకోండి. పిచ్చి పిచ్చిగా వాగకండి, ఓకే? టాబ్లెట్ వేసుకోండి. మళ్ళీ టాబ్లెటా? త్వరగా తగ్గాలంటే టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. మీరు మంచి అబ్బాయి, ఇలా మారం చేయడం బాగోదు. వేసుకోండి. నువ్వు మాటలతోనే మాయ చేస్తావు నీలవేణి. ఏమో తారక్ సార్, మీ మాటలు నాకేమీ అర్థం కావు. నా మాటల్లో మాయ ఉంది అంటూనే అదోలా చూస్తున్నారు. అదేలే నీలవేణి, నాకిష్టమైన మాయ నీలవేణి అంటున్నాను. పోండి తారక్ సార్, టాబ్లెట్స్ వేసుకోండి. అశోక్, వచ్చావా? రారా. రే, ఒక్కడివే వచ్చావేంటి? జ్యోతి రాలేదా? రే, నిన్నేరా అడిగేది. జ్యోతి ఎక్కడా? నీకెదురు పడ్డానికి, నీతో మాట్లాడడానికి జ్యోతి ఇబ్బంది పడుతోందిరా. తన ఇబ్బంది ఏంటో ఇరకాటమేంటో నాకు అర్థమైందిలే. నీలవేణి, నువ్వు వెళ్ళి జ్యోతిని పిలు. వెళ్ళు. రారా. అది కాదురా. రే 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 రే, నాకు తెలుసులేరా. అక్క, ఇక్కడే ఉండిపోయావేంటి? లోపలికి రా. లేదులే నీలవేణి, నేను తారకన్నయ్యకి నా ముఖం చూపించలేను.